హరీష్ రెడ్డి డైరెక్షన్ లో కృష్ణ బూర్గుల, రామ్ నితిన్, ధీరజ్ ఆత్రేయ, మనీ వాకా మెయిన్ లీడ్ లో నటించిన మూవీ జీ గ్రీస్ ఈ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే ప్రవీణ్, కార్తీక్, ప్రశాంత్, వినయ్ చిన్నంటిండి జీగ్రీ దోస్తులు. కానీ కొన్ని కారణాల వల్ల ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ప్రశాంత్కి ఆరోగ్యం బాగాలేకుండా పోతుంది. దానివల్ల అందరూ మళ్ళీ కలుస్తారు. అప్పుడు తాగిన మైకుల్లో ఒక ఇంగ్లీష్ సినిమాని ఇన్స్పైర్ తీసుకొని డబ్బులు, మొబైల్ లేకుండా మార్త్ 800 కారుపై గోవా బయలుదేరతారు. వీరి గోవా ప్రయాణం ఎలా జరిగింది అనేది ఈ సినిమా కథ. ఈ మూవీలో పెద్ద స్టోరీ కానీ, ట్విస్టులు కానీ, హీరోని కానీ లేకుండా కామెడీ జోనర్లో తీశారు. ఫస్ట్ హాఫ్ లో మార్త్ 800 పై తాగి గోవా బయలుదేరిన ఈ నలుగురు జిగిరి దోస్తులు మొత్తం దిగేటప్పటికి ఓ ఫారెస్ట్ లో ఉంటారు. కారు రిపేర్ అవడంతో అక్కడి నుండి కామెడీ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చే మెకానిక్ ఎపిసోడ్, తర్వాత ఓ రాత్రి దొంగలు అటాక్ చేయడం, మధ్యలో సైన్స్ సిస్టమ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎపిసోడ్, పెళ్లి ఊరేగింపు, ట్రాఫిక్ పోలీసులతో ఇంటర్వల్ కార్డు పడుతుంది. ఇక్కడ వరకు ఏ సీన్ దగ్గర ఎంత నవ్వించాలో అంత నవ్వించారు. సెకండ్ హాఫ్ కూడా కోడిపుంజి ఎపిసోడ్, తర్వాత కార్ టైర్ పంచర్ అవడంతో అక్కడ వచ్చే లారీ ఆటో ఎపిసోడ్, తర్వాత గోవాలో అమ్మాయిల బ్రోకరు బార్ ఎపిసోడ్ వరకు కామెడీతో హిలరీస్ గా ఉంటుంది. చివరిలో కొంత సీరియస్ గా ఉన్న క్లైమాక్స్ ఎమోషనల్ గా సాగుతుంది. ఇది రొటీన్ కథ అయినప్పటికీ డైరెక్టర్ కొత్త సీన్లతో నవ్వించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కార్తీక్ పాత్రలో కృష్ణ బూర్గల కొన్ని దగ్గర ఎక్కువ చేస్తాడు అనిపించిన తెలంగాణ యాసతో తన పాత్రకి న్యాయం చేశాడనే చెప్పాలి. హిలారీస్ కామెడీతో ఆకట్టుకున్నాడు. తర్వాత మ్యాడ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రామ్ నితిన్ ప్రవీణ్ పాత్రలో తన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. మిగతా ఇద్దరు వినయ్ పాత్రలు, ధీరజ్ ఆత్రేయ, ప్రశాంత్ పాత్రలో మనీ వాక్ కూడా తన యాక్టింగ్తో పర్వాలేదు అనిపించారు. సినిమాటోగ్రఫీ, బీజిఎం, నిర్మాణాలు కూడా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ మూవీ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.75 out of 5కి.